ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. మండే వారికి కావాలి, రగిలే వారికి కావాలి. ఆమె దేవునికి మహిమ కలుగునగాక. కోరుతా ఉన్నాం పాస్టర్ ప్రభు కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ స్తుతి నివేద్య కుటుంబంలో ఆత్మీయ కలిగిలో కలుసుకుని మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. వేదికలు అలంకరించిన దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మాకు ఇలాంటి స్తుతి నివేద్య కుటుంబంలో ఒక కుటుంబంగా దేవుడు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో మేము స్తుతిస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ స్తుతి నివేద్య కుటుంబం ద్వారా నేను మా కుటుంబం ఎంతగానో బలపడ్డాము. మొట్టమొదటగా ఈ పిల్లల వాక్యం బోధించడం అనేది మాకు కొత్తగా అనిపించింది. పిల్లల వాక్యం బోధించడం ఏంటి? పరిశుద్ధమైన గ్రంథంలో అసలు వాళ్ళకు తెలియదు, పాపం అంటే తెలియదు, పుణ్యం అంటే తెలియదు. అలాంటి వారిని ప్రేరేపించి అలాంటి వారికి ఉత్సాహంతో వాక్యం చెప్పడం అనేది మా పిల్లలు చెప్పిన తర్వాత మాకు ఆశ్చర్యమైనది. ముందు చెప్పాల్సిన అడ్వాన్స్గా దేవుడు మహిమపరిచాడు, కానీ దేవుడు బహుగుణంగా పిల్లలు అనుకున్నారు. ఈ పిల్లలు కాదు, చాలా మంది పిల్లల్ని ఈ అంశం మాకు చాలా నచ్చింది అనమాట. పిల్లల నోట్ల దేవుడి మాట రావడం అనేది చాలా ఆశీర్వాదకరం. అదేవిధంగా నెంబర్ 2, స్త్రీలకు వాక్యం బోధించడం అనేది కూడా చాలా అరుదైన అవకాశం. కొంతమంది స్త్రీలకు చర్చలకు స్త్రీలు వెళ్తారు, కానీ పురుషులు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కొందరు పురుషులు వలన స్త్రీలు వాళ్ళు కూడా పానీకుండా చేస్తాడు ఆ సాతాన్ గౌడు. అలాంటిది స్త్రీలు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళని బలపరిచి, ఎందుకంటే స్త్రీల వలనే కుటుంబాలు కట్టబడతాయి అన్నమాట. హల్లెలూయా. అలాంటి స్త్రీల వాక్యం చెప్పడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఆ తర్వాత పురుషులు కూడా వాక్యం చెప్పడం అనేది కూడా చాలా ఆనందం వేసింది. కొందరు పురుషులు అయితే డ్యూటీలు బిజీ అయిపోతారు, ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు. స్త్రీలు మీరే చేయండి, మీరే పట్టుకోండి అనేసి పురుషులు వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు కూడా బలపరిచి వాళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడం అనేది ఎంతో ఆనందం అనిపించింది. హల్లెలూయా. ఆ తర్వాత ప్రార్థన అంశాలు చూసినట్లయితే మన కుటుంబంలో కుటుంబ సమస్యలు బట్టి కావచ్చు, మన శత్రువుల గురించి ప్రార్థన చేయటం అంటే చాలా ఆనందం వేసింది నాకైతే. మీ శత్రువుల గురించి ప్రార్థన అనేది అదే విధంగా ఒక 2-3 వారాలు షెడ్యూల్ ఇచ్చి ఈ అంశాన్ని బట్టి ఎంతగానో మేము ఆనందం వేసింది మాకైతే. మేము అనుకున్నాము హిజ్కియాకు ఆయుష్ పెంచినట్లుగా మా రమేష్ పాస్టర్ ఆయుష్ పెంచును గాక, దేవుడి విదేశాలు బహుగుణంగా వాడుకొనును గాక. శత్రువుల గురించి ప్రార్థన చేయడం అనేది చాలా మాకు ఆనందం వేసింది అనమాట. హల్లెలూయా. అదేవిధంగా కుటుంబాలలో ఎన్నో కుటుంబాలు బంధకాల చేత పట్టి పీడించబడిన చాలా కుటుంబాలు ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యకరంగా కావచ్చు, ఎంతో బంధకాల చేత అనేక బంధకాల చేత పట్టి పీడిస్తే వారి గురించి ప్రార్థన చేయటము, ఆత్మీయ మాటలు చెప్పడము, ఆదరణ మాటలు చెప్పడం. ఈ కాలం ప్రేమ కరువైపోయింది, చాలా కరువైపోయింది. యేసే చూపించిన ప్రేమ అనేది చాలా కరువైపోయింది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, తండ్రుల పిల్లల మధ్య ప్రేమ లేదు, కొన్ని సంఘాలతో దైవజనుల్లో విశ్వాసం మధ్య ప్రేమ లేదు, ప్రతి చోట ప్రేమ చల్లారిపోయింది. అలాంటి సందర్భాలలో కూడా మన పాస్టర్ గారు స్తుతి నివేదిక కుటుంబం ద్వారా ఒక ఆదరణ మాటలు, అమ్మా భయపడతండి, మేమందరూ ప్రార్థన చేద్దాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ కార్యం దేవుడు నెరవేరుస్తాడు అని ఆదరణ మాట చెప్పడం ఎంతో ఆనందం వేసింది. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, అన్ని రాసుకొని వచ్చేసాను. దేవునికి మహిమ కలుగును గాక. సమయం లేదు కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి ఎంతగా స్తుతిస్తున్నాం. ఈ స్తుతి నివేదిక కుటుంబం ద్వారా నేను నా కుటుంబం ఎంతగానో బలపడ్డాము. ఈ స్తుతి నివేదిక కుటుంబ పిల్లలు కావచ్చు, జయశీల కావచ్చు, నేను కావచ్చు, మా తల్లి గారు కూడా ఆ సమయం ఏదంటే ఒక్కొక్కసారి డ్యూటీకి వెళ్ళిపోతే కూడా జయశీల చెప్తామా టైం అయింది, ఆన్ చేయి, మొబైల్ ఆన్ చేయి ఉంటుందంట. వాళ్ళు ఎంత చూస్తే ఆయన కూడా ఎంత బలపడుతుంది. ఆయన 70 ఏళ్ళ వయసు అయిపోయింది. దేవుడి చిత్తమైతే ఇంకొకసారి ఆయన కూడా తీసుకొని వస్తాము. హల్లెలూయా. ఈ స్థితి ఏమైతే కుటుంబం దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతగా స్థితిస్తున్నాం. మా గురించి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరూ మనం చేసుకుంటున్నాం. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకే ఖర్చు అయిపోదాం. మండే వారికి కావాలి, రగిలే వారికి కావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మా సహోదరి జై